దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. గ్రూప్ డాన్సర్స్లో ఒకడిగా కెరియర్ని ప్రారంభించిన జానీ మాస్టర్ ఆ తర్వాత కొరియోగ్రాఫర్గా మారి నేడు ఇండియాలో నంబర్ 1 కొరియోగ్రాఫర్గా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. 2 సార్లు ఆయన నేషనల్ అవార్డుని కూడా అందుకున్నాడు. అంతేకాదు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరి ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించి పలు సేవా కార్యక్రమాలు కూడా చేశాడు. అలాంటి జానీ మాస్టర్పై నేడు ఒక యువతి లైంగిక వేధింపులు చేశాడంటూ పోలీస్ స్టేషన్లో కేసు వేసింది. ఈ సందర్భంగా జానీ మాస్టర్పై హైదరాబాద్లోని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన నిజాలు బయటపడ్డాయి. తన డాన్స్ బృందంలో పనిచేసే అమ్మాయిపై జానీ మాస్టర్ నిత్యం లైంగిక వేధింపులు చేసేవాడట. 2019వ సంవత్సరంలో ఢీ షో ద్వారా జానీ మాస్టర్ పరిచయం అయ్యాడని, ఆ తర్వాత తనని మాస్టర్ టీంలోకి తీసుకున్నాడని, అవుట్డోర్ షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ చెన్నై, హైదరాబాద్, ముంబై వంటి సిటీస్తో సహా పలు ప్రాంతాలలో తనపై లైంగిక దాడి చేశాడని, నేను ప్రతిఘటించినందుకు నాపై భౌతిక దాడి కూడా చేశాడని యువతి ఎఫ్ఐఆర్లో పేర్కొనింది. తన శృంగార వాంఛలు తీర్చేందుకు తనని వివాహం చేసుకోవాలని, ఒకవేళ వివాహం చేసుకోకుంటే ఇండస్ట్రీలో భవిష్యత్తు అనేదే లేకుండా చేస్తానని బెదిరించాడని ఆ యువతి ఈ సందర్భంగా పేర్కొనింది. ఈ విషయంలో జానీ మాస్టర్ భార్య కూడా ఆయనకి సహాయం చేసేదని చెప్పుకొచ్చింది. క్యారవాన్ లో అనేక సార్లు జానీ మాస్టర్ ప్యాంటు విప్పి తనపై లైంగికంగా దాడి చేశాడు అంటూ ఆ ఎఫ్ఐఆర్ లోని విషయాలు బయటపడ్డాయి. అయితే ఈ విషయంపై జానీ మాస్టర్ పేరిట ఐపీసీ సెక్షన్ 376, 506, 323, 2N క్రింద కేసులు నమోదయ్యాయి. పొద్దున్న నుండి ఈ కేసు మీద సోషల్ మీడియాలో ఈ స్థాయిలో చర్చలు జరుగుతూ ఉంటే జానీ మాస్టర్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో అభిమానుల్లో అనుమానాలు ఇంకా బలమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో మార్పులకు శ్రీకారం చుడతామంటూ ప్రకటించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను చెప్పిన మాటలను ఆచరణలో పెట్టే ప్రయత్నంలో విజయవంతంగా కొనసాగుతూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలపై వేధింపుల విషయంలో పార్టీ పంపిన స్ట్రాంగ్ సిగ్నల్స్ ఎంతో ప్రభావం చూపనున్నాయి. కొంతకాలంగా వైసీపీ నేతలతో పాటు ఆనాడు కీలకంగా ఉన్న అధికారులపై సైతం ఎన్నో ఆరోపణలు. జత్వానీ కేసు ఒక్కటే కాదు, బయటకు రాకుండా మహిళలపై జరిగిన కీచక పర్వాలు ఎన్నో ఉన్నాయి. స్వయంగా తమ పార్టీ నేతలపై ఆధారాలతో సహా బయటకు వస్తున్న వైసీపీ రెస్పాండ్ కాదు. జగన్ నోరు తెరవరు. కానీ తనతో జనసేనతో చాలా కాలంగా కొనసాగుతున్న జానీ మాస్టర్ పై వేధింపుల కేసు నమోదైంది. తన టీంలో ఉన్న ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు పెట్టింది. కేసు నమోదు కావటం, ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయినా కూడా జానీ మాస్టర్ స్పందించకపోవడంతో జనసేన సీరియస్ గా తీసుకుంది. జనసేన కార్యక్రమాల నుండి తనను దూరంగా ఉంచుతున్నట్లుగా ప్రకటన కూడా విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ సూచనతో పార్టీ అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది.